ఏంటి ఫోన్ ఎత్తట్లేదు. వస్తున్నాడా? ఇంకా రావట్లేదు. వీడెక్కడున్నాడో అసలు ప్రజెంటేషన్ ఇస్తామో లేదో. రిషి వచ్చాడు, పదండి వెళ్దాం. ఏంట్రా రిషి, అసలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, ప్రెజెంటేషన్ ఇస్తావా లేదా? ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. మరి ఫోన్ లిఫ్ట్ చేయడానికి? ఫోన్ సైలెంట్లో ఉంది. సరే పదండి ప్రజెంటేషన్కి. రిషి, సారీ టు సే దిస్, ప్రాజెక్ట్ మ్యాక్స్ వాళ్ళకే వెళ్ళేలా ఉంది. ఏమైంది? ఇచ్చారు, ప్రెజెంటేషన్ బాగానే ఇచ్చాంగా. నువ్వు ఆగు అనిల్, వాట్ హ్యాపెండ్? అది మీ టీంలో గ్రాఫిక్ డిజైనర్ లేరు కదా, క్లయింట్కి కావాల్సిందే వాళ్ళు, సో వాళ్ళకే ఇద్దాం అనుకుంటున్నాం. దాందేముంది, మన కంపెనీ తరపున ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేద్దాం. అంటే ఇంత షార్ట్ టైంలో ఎలా రిషి? మీరు కంగారు పడకండి, ఫస్ట్ అయితే బ్యాక్ ఎండ్ వర్క్ స్టార్ట్ చేద్దాం. ఓకే, 1 సెకండ్. 2 రోజుల డిజైనర్, 5 రోజుల ప్రాజెక్ట్ సబ్మిషన్ అవుద్దంట. అవుతాన్ని వీళ్ళ వల్ల ఎక్కడ అవుతుందిలే. చూద్దాం. రే రోని, నీకు సంబంధం లేదురా. ముందు డిజైనర్ సంపాదించరా, అప్పుడు చెప్పు నీ మాటలు. 2 రోజుల డిజైనర్, 5 రోజుల ప్రాజెక్ట్ సబ్మిషన్ అవుద్దంట. అవుతాన్ని ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా, గెట్ ఇన్. గుడ్ మార్నింగ్ మ్యామ్. యా, గుడ్ మార్నింగ్. ఓకే, నువ్వు చేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? చూపించు. ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ మినిట్. ఓకే మ్యామ్. రిషి, చెప్పండి. నువ్వు చెప్పిన అమ్మాయి వచ్చింది. అవునా? ప్రాజెక్ట్స్ చూశాను, చాలా బాగున్నాయి. నేను చూశాను. ఏంటి, ఓకే చెప్పానా? లేట్ ఎందుకు చెప్పండి. సరే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఓకే, ఇంప్రెసివ్ ప్రాజెక్ట్. యూ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్ విత్ 10 LPA. భరత్, టైంకి వచ్చావు. దీనికి రిషి వాళ్ళ టీం చూపించు. నువ్వు ఈరోజు వర్క్ అట్మాస్ఫియర్ చూడు. అలాట్మెంట్ అవి రేపు ఉంటాయి. ఓకే మ్యామ్. హాయ్. హలో, ఆ సీట్ నుంచిలే, అది రిషి సీట్. వాడు చూస్తే బాగోదు.
ఏంటందరు నవ్వుతున్నారు అలా? వెనక్కి చూడు. అనిల్, నువ్వు ఇంకో సాఫ్ట్వేర్ గురించి చెప్పి నా దగ్గరికి పంపించు. అండ్ నువ్వు తన దగ్గరికి వెళ్ళు. కాదు, టీమ్ లీడ్కి బాగా యాటిట్యూడ్ ఎక్కువ అనుకుంటా. సాఫ్ట్వేర్ని అర్థం చేసుకున్నంత ఈజీ కాదు వాడిని నువ్వు అర్థం చేసుకో. హలో, సాఫ్ట్వేర్ నుంచి తను చెప్పాడు. నేను ఏం చేయాలో చెప్తే వర్క్ స్టార్ట్ చేస్తా. చైర్ తెచ్చుకో. హలో, హలో, టైం 1:20. లంచ్కి వెళ్దామా? ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేయి, తర్వాత లంచ్. హలో, మీ టీం లీడ్ ఏంటి తినడానికి కూడా పంపించడా? అరే అనిల్, నీ మధ్యప్రదేశ్ ఏమంటుందిరా? బిర్యానీ కావాలంటుంది. రే రిషి, లంచ్కి వెళ్దాం పద. సరే పదండి. రోనిత్ చూసావా, వాళ్ళ టీంలో న్యూ డిజైనర్ వచ్చిందంట, చాలా చేస్తుంది. చూస్తున్నా వాళ్ళు ఎక్స్ట్రాలు అయినా అలా ఉంటే మనకే మంచిది. మన ప్రాజెక్ట్ త్వరగా అయిపోతుంది. చూడు తను వస్తుంది. హాయ్, ఐఎమ్ లిల్లీ. మీరు ఏ టీం? ఐఎమ్ అను, రిషి వాళ్ళ టీం. అయితే మీరు అయిపోయినట్టే. ఎందుకు అలా అంటున్నారు? ఎందుకంటే రిషి టీం లీడ్ కదా, తన మాటే వినాలనుకుంటాడు. వాళ్ళ మీద ఎప్పుడూ అరుస్తూ ఉంటాడు. లేకపోతే నేను ఎందుకు చెప్తా మీకు? హలో, అను ఇక్కడ. చూపిస్తాగా రేపటి నుంచి రిషిక్ నేను అంటే ఏంటో. ఆపే నీ సోది కవర్లు ఇంకేంసార్లు చెప్తావు? అసలు నిజంగానే ప్రేమిస్తున్నావు నన్ను? ఈరోజు కూడా నాకు చెప్పకుండా బయటికి వెళ్ళావా? అసలు నాకేం చెప్పవా? నీకు ఇష్టం వచ్చినట్టు అలా వెళ్ళిపోతావా? ఇలా ఉంటే మన ఇద్దరికి సెట్ అవుతుంది. ఇంకా మనం విడిపోదాం. ఇదే మన లాస్ట్ కాల్. ఛే!
విడిపోతావా? విడిపోవడానికా ప్రేమించింది? అయినా విడిపోయే హక్కు నీకెవడు ఇచ్చాడ్రా? అయినా విడిపోయే హక్కు నీకు ఎక్కడదరా? అది నువ్వు అనుకుంటే అయిపోద్ది అనుకుంటున్నావా? నిజంగా విడిపోయి చూపించరా. ఊరుకోరా, ఏమైందిరా? విడిపోదామంటున్నాడు. విడిపోవడం ఈజీ అనుకుంటున్నాడా? విడివిడిగా బతకడం పిచ్చుడైపోతాడా నాకులాగా? రే వద్దురా, ఎందుకురా, ఊరుకోరా. నీ పేరేంటి తమ్ముడు? మనోజ్. ముందు నువ్వు చెప్పావా లేదా తనే చెప్పిందా? ముందు తానే చెప్పింది, తర్వాతే నేను చెప్పాను. ఒకరు ప్రేమిస్తున్నారంటే అలా వ్యక్తి ప్రతి అణువును ప్రేమిస్తున్నారు. వాళ్ళు కోప్పడినా ప్రేమించాలి, బాధపడినా ప్రేమించాలి, ఆనందపడినా ప్రేమించాలి. వాళ్ళు కోప్పడితే ఆ కోపాన్ని భరించాలి, బాధపడితే ఆ బాధని ఓదార్చాలి, ఆనందపడితే ఆ ఆనందాన్ని పంచుకోవాలి. ముందు తనే ప్రపోజ్ చేసింది అన్నావు కదా, కావాలంటే చూడు, ఒక 2 minutesలో నీకే కాల్ వస్తుంది. సారీ రా, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా బయటకు వెళ్ళాను. ఇలా వెళ్ళడం నా తప్పే. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీకు చెప్పి వెళ్తాం. సరే ఉంటాను, అమ్మ వచ్చింది, బాయ్. ఇదేరా ప్రేమంటే. ఇప్పటిదాకా తనే ప్రేమించింది. నేను చెప్పా, ఇప్పటి నుంచి నేను ప్రేమిస్తా. నీ ఆలోచనలో నేను లేకపోయినా నా ప్రతి జ్ఞాపకంలో మాత్రం నువ్వు ఉంటావు జెసికా.